అందరూ బాగున్నారు కదండి. ఈరోజు చక్కటి మాట ఏంటంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులని గౌరవించడం అనేది ఎవరు చెప్పాలా అంటే చెప్పాల్సిందే. తల్లిదండ్రులని ఈరోజు పిల్లలు ఎందుకు గౌరవించలేకపోతున్నారు అనేది మనకు బైబిల్ చెప్తుంది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుమారులు కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా నువ్వు దేవుని వాక్యమును జ్ఞాపకం చేయి. అంటే మొట్టమొదట తల్లిదండ్రులు దేవుని వాక్యమును తెలుసుకున్నవారైతే, దేవుని గూర్చిన భయభక్తులు కలిగి ఉంటే, ఆ విషయాలు మీ పిల్లలకి నేర్పుతారు గనక, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీ తల్లిదండ్రులు చూస్తున్న విధానాన్ని వారు చూస్తారు గనక, వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా మిమ్మల్ని కూడా వృద్ధాప్యమందు విడిచిపెట్టకుండా మిమ్మల్ని సేద తీరుస్తారు, ఆదరిస్తారు, కాపాడుతారు. కనుక మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలని మీకు ఆశ ఉంటే, మీరు ఆస్తులు సంపాదించడం కంటే కూడా బాగా పెద్ద పెద్ద చదువులు చదివించడం కంటే కూడా దేవుని గురించిన మాటలు నేర్పండి. అలా నేర్పిన వాళ్ళు మాత్రమే మీ పిల్లలకి దీర్ఘాయుష్మంతుని ఇచ్చేవారు అవుతారని తెలియజేస్తూ, మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యమును ఎవరైతే జ్ఞాపకం చేస్తారో, ఆ వాక్యమును జ్ఞాపకం చేయాలంటే ముందు తల్లిదండ్రులుగా మీరు తెలిసిన వారై ఉండాలి. మరి ముఖ్యంగా మీరు ప్రార్థనాపరులై ఉండాలి. ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. మీ ప్రవర్తనను చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. ఆవట చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా అని మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు తప్పు మార్గం ఎందుకు పడతారు? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మీకు మేలు, మీ పిల్లలకి దీర్ఘాయువు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతున్న మనం అందరము సత్యంలో ఉండాలని కోరుకుంటూ